హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన శుభవార్త అండి. పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో మరియు ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం కొన్ని కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో విధులకు ఆటంకం కలిగిస్తూ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నటువంటి 51 మంది వైద్యులను ప్రభుత్వం సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ డిస్మిసల్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క వైద్యులు తమ సొంత పనుల కోసం లేదా ఇతర ప్రైవేటు ప్రాక్టీస్‌ల కోసం ప్రభుత్వ విధుల నుండి గాలికొదిలేశారని, కొందరైతే ఏళ్ల తరబడి ఆఫీసు మొఖమే చూడకుండా కేవలం డైరీలో హాజరు వేసుకుంటున్నారని విచారణలో అయితే తేలింది. ఇలాంటి బాధ్యతారాహిత్య వల్ల పేద ప్రజలకు అందాల్సిన సరైన వైద్య సేవలు కుంటుపడుతున్నాయని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారైతే తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ యొక్క కఠిన చర్యలను అయితే చేపట్టారు. మరి ఈ యొక్క తొలగించబడిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరే కాకుండా ఏడాది లోపు కాల పరిమితితో సెలవులు పెట్టి ఇంకా తిరిగి రాని వారికి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కొందరు భయపడటంతో విధుల్లో చేరక మిగిలిన వారిపై కూడా వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏపీ జేఏసీ ఒక అడుగు ముందుకు వేసింది. కొత్త జిల్లా కేంద్రాల్లో నివసించే ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 16% ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శ్రీ సాయి ప్రసాద్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అయితే ముఖ్యంగా కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారినటువంటి మార్కాపురం, రంపచోడవరం, పోలవరం వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగులు అక్కడ సేవలు అందిస్తున్నారని, కాబట్టి వారికి ఇతర జిల్లా కేంద్రాలతో సమానంగా 16% హెచ్ఆర్ఏను ఇవ్వాలని వారు కోరారు. మరి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా అయితే స్పందించడం ఉద్యోగుల్లో కొంత ఆశనైతే చిగురింపజేసింది. ఇక న్యాయపరమైనటువంటి అంశాల విషయానికొస్తే సెక్రటేరియట్ అసోసియేట్ మాజీ అధ్యక్షులు మరియు పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసి ఉన్నటువంటి కాకర్ల వెంకట్రామిరెడ్డి గారి డిస్మిస్ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం జారీ చేసిన డిస్మిస్ ఉత్తర్వులు సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. వెంకట్రామిరెడ్డి గారిని విధుల్లో నుంచి తొలగించడానికి గల పూర్తి కారణాలను, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టునైతే ఆదేశించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి మరియు విచారణ అధికారికి నోటీసులు అందాయి. తనపై తీసుకున్నటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరగా, తదుపరి విచారణను జూన్ నెలకు వాయిదా వేస్తూ కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. సర్కారు ఇచ్చే రిప్లై ఆధారంగా ఈ కేసులో తదుపరి పరిణామాలైతే ఉండనున్నాయి. చివరగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 2018 టీఏ అరియర్స్ బకాయిల విషయానికొస్తే ఉద్యోగుల్లో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కొందరి పే స్లిప్‌లో ఈ బకాయిలకు సంబంధించి వివరాలు కనిపిస్తుండటంతో అందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయనైతే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే కేవలం గతంలో ట్రెజరీ బిల్లులు పంపి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అక్కడ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతానికి బిల్లులు జనరేట్ అవుతున్నాయి. అంటే బిల్లులు ఇప్పటికే సిస్టమ్‌లో ఉండి ఆగిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇకపై సీపీఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారి బిల్లులు వెనక్కి వచ్చాయి కాబట్టి ప్రభుత్వం మళ్ళీ రీసబ్మిట్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
మరి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే డీడీఓలు మళ్ళీ బిల్లులను పంపే అవకాశం ఉంటుంది. సో, ఫ్యామిలీ పెన్షనర్స్ పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే మరణించిన ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌లు ఫ్రీజ్ అయి ఉండవచ్చు. కాబట్టి వారి వివరాలను మళ్ళీ సేకరించి సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క బిల్లు స్టేటస్ అనేది ఏంటో తెలుసుకోవడానికి మీ యొక్క డీడీఓ లేదా ట్రెజరీ అధికారులను సంప్రదించి అవసరమైనటువంటి అవసరమైన చర్యలు తీసుకోవడం మంచిది. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి వైద్యుల తొలగింపు అయితే జరిగింది. తర్వాత హెచ్ఆర్ఏ డిమాండ్, న్యాయ పోరాటము, వెంకట్రామరెడ్డికి సంబంధించి డిస్మిస్ అంశము, అలాగే డీఏ బకాయిలు 2018 నాటి అరియర్స్‌కి సంబంధించి, అలాగే అప్రమత్తత, పెన్షనర్స్, సీపీఎస్ ఉద్యోగులు తమ వివరాలను సరిచూసుకొని బిల్లులు పంపేలాగా కార్యాలయాల్లో అయితే సంప్రదించాలి అంటూ. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో క్రమశిక్షణను కఠినతరం చేస్తూ 51 మంది గైర్హాజరైన వైద్యులను డిస్మిస్ చేసింది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతుండగా, వెంకట్రామరెడ్డి డిస్మిస్ వ్యవహారం కోర్టులో విచారణలో ఉంది. డీఏ బకాయిల విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతోందని, బిల్లులు జనరేట్ కాని వారు తమ డీడీఓల ద్వారా మళ్ళీ ప్రయత్నించాలని అయితే సమాచారం.